లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకుంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. దేవుడు ఈ మాటలను ప్రతి ఒక్కరికి కూడా తన వాగ్దానముగా ఇస్తున్నాడు. ఈ లోకంలో మనతో ఎంతమంది నడిచినా, ఎంతవరకు అంటే వారికున్న శక్తిని బట్టి, వారికున్న హద్దులను బట్టే నడుస్తూ, కానీ మన దేవాతి దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన నిత్యము మనలను నడిపించేవాడు. అంటే మన తోడుగా నిత్యము ఆయన ఉండేవాడు. ఆయన ఈ లోకం వరకు మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిన తరువాత శాశ్వతంగా తనతో పాటు మనలను ఉంచుకోవటానికి ఇష్టపడుచున్న దేవుడు. ఆయన ఈ లోకంలో మనతో నిత్యము నడవాలి అని అంటే మనము కొన్ని విషయాలు ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ఈ లోకంలో ఒక కుటుంబము లేకపోతే మన రక్త సంబంధులు మనతో పాటు కొంతకాలం జీవించాలి అనంటే మన మధ్యలో సఖ్యత, ప్రేమ, పరస్పర గౌరవం కలిగి మనం జీవిస్తేనే మనతో నడవటానికి ఇష్టపడతారు. అలాగే మన దేవాది దేవుడు నిత్యము మనతో ఉండాలి అంటే, ఈ యొక్క మాటలు మనం చదివాం కదా, అవన్నీ మన జీవితంలో నెరవేరాలి అంటే మొట్టమొదటిగా మనము మన దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఈ లోకంలో ఆయన నిన్ను సృష్టించాడని, ఆయన మాత్రమే నిన్ను తన రూపంలో చేసుకున్నాడని, ఇంతవరకు ఆయన మాత్రమే నీ ఎడల కృప చూపిస్తూ నీ యొక్క ఆయుష్ను పెంచుతున్నవాడని నువ్వు గ్రహించాలి. ముఖ్యంగా నీవు ఆయన మాటకు లోబడాలి. ఆయన వాగ్దానాలను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆయన నిత్యము మనతో నడిచే దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో దేవుడంటే ఎరగకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి దేవునికి అవిధేయునిగా నీవు ప్రవర్తిస్తే ఆయన నిత్యము నీకు తోడుగా ఉండలేక, ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నా నీ నుండి ఎలాంటి స్పందన కానీ ప్రతిస్పందన కానీ లేకపోతే ఆయన నీ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతాడే కానీ నీ విషయంలో నీతో పాటు నడవటానికి, నీతో పాటు ఉండటానికి ఆయన ఇష్టపూర్వకంగా నీ దగ్గరికి రాలేకపోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గ్రహిద్దాం. దేవుడే నిన్ను ఈ లోకంలో సృష్టించాడని, దేవుని యొక్క కృపచేత మనము జీవిస్తున్నామని గ్రహించి దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు ఆయన నిత్యము మనతో నడిచేవాడుగా ఉంటున్నాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. నీ కష్టములో, నీకున్న బాధలలో, ఇబ్బందులలో నీకు బలం కావాలి, నువ్వు శక్తి పొందుకోవాలి, నువ్వు తృప్తి పొందాలి అని అనుకుంటే దేవుడు మాత్రమే వాటిని చేయగలుగుతాడు. అలా కాకుండా నీ ఇష్టానికి, నీ స్వంతానికి లోకంలో నువ్వు బ్రతికి నేను క్రైస్తవుణ్ణి, రక్షింపబడిన వాడను అని చెప్పుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, రక్షింపబడిన, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుడు ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం మనం నడుచుకోకపోతే, ఆ దేవుడు నిత్యము మనతో నడవాలి అని అనుకుంటే నిన్ను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవటం నేర్చుకో. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి అనంటే మొట్టమొదటిగా నీ నుండి కూడా దేవుడు ఆశిస్తున్నది, నిన్ను చూచినప్పుడు, నిన్ను ఆయన పరిశీలిస్తున్నప్పుడు ఆయనకిష్టమైన ప్రియమైన ప్రవర్తన విధానము, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించటం ద్వారా ఆయన నిన్ను చూచి ఇష్టపడి, ఆయన నిన్ను చూచి సంతోషించి దేవుడే నీతో నడుచున్నట్లుగా నిన్ను చూచినప్పుడు ఆయనకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండటం, క్రైస్తవులముగా, రక్షింపబడిన వారముగా మనము ఆయన ఆజ్ఞలను ఆయనకు లోబడినప్పుడు దేవుడు మనతో నడిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నాకు కావాలి, బైబిల్లో ఉన్న దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదము నాకు కావాలి అని అనుకుంటే సరిపోదు. దానికి తగిన జీవితం, దానికి తగిన నియమ నిబంధనలు మనం పాటిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ, ఆయనతో నడవటానికి, ఆయన మనతో నడవటానికి మనం కూడా ముందుకు సాగిపోదాం. ఈ యొక్క 2024వ సంవత్సరంలో యెహోవా నిత్యము నీతో నడుచున్నట్లుగా ఆయన ఎదుట నిన్ను నువ్వు సమర్పించుకొని ఆయనకు సంపూర్ణంగా నిన్ను అప్పగించుకో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.